హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి నేను ఎలికా వాళ్ళది 4 బర్నర్స్ది గ్యాస్ స్టవ్ అయితే కొన్నాను. సో నేను దీని డెమో అవన్నీ నేను ముందు ఎప్పుడో ఇచ్చేసానండి. సో ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది నేను క్లీనింగ్ చేస్తున్నా. సో దాంతోపాటు నేను దీన్ని రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అయితే నేను రివ్యూ ఇద్దామని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నా అండి. సో ఈ స్టవ్ కొని నేను 4 ఇయర్స్ అవుతుందండి. సో ఇట్ ఈస్ లైక్ 4 ఇయర్స్ నుంచి ఇప్పుడు దాకా నాకు ఏ డ్యామేజ్ అనేది అవ్వలేదండి. సో అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే గ్లాస్ది పగలిపోతుంది ఎక్సెట్రా 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 చాలా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి డౌట్సే నాకు ఉన్నాయండి. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇలాంటిదే సేమ్ 2 బర్నర్స్ది అయితే కొన్ని యూస్ చేశాను. సో అది నేను 1 ఇయర్ యూస్ చేశాను. ఆ 1 ఇయర్లో కూడా నాకు ఏ డ్రాబ్యాక్ కూడా రాలేదండి. సో జీరో కంప్లైంట్. సో నాకు అది నేను ఏం చేశానంటే అది నేను సైడ్కి పెట్టేసుకొని సో నాకు అనేది 4 కావాలి. ఎందుకంటే మార్నింగ్ టైంలో స్కూల్స్కి వంట చేసేటప్పుడు చాలా కష్టమైపోతుంది 2 బర్నర్స్ ఉంటే. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్, మళ్ళీ స్నాక్స్ అని ఏదేదో చేయాలి, టీ పెట్టాలి అవన్నీ. సో అందుకని నేనేం చేశానంటే 4 బర్నర్స్ది అయితే బుక్ చేసుకున్నా. సో దాన్ని నేను వెళ్ళి అక్కడ ఆయన్ని కూడా చాలా డౌట్స్ అడిగాను. సో ఆయన అడిగా, నేను బిర్యానీ చేస్తే మళ్ళీ 2 పెద్ద పెద్దవి గిన్నెలు నేను పెట్టచ్చా అని. సో ఆయన అన్నాడు, మేడం మీరు బిర్యానీ ఏంటి ఏది అయినా చేసుకోవచ్చు మేడం, ఏది ప్రాబ్లం రాదు. జస్ట్ మీరు చేసేటప్పుడు ఏంటంటే ఆ గ్లాస్ మీద అది ఫైబర్ గ్లాస్ ఉంది కదండి, ఆ దాని మీద గిన్నె అనేది ఆ గిన్నె దానికి తగలకపోతే మీరు ఎంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు, ఎంత ఇదైనా చేసుకోవచ్చు అని అనేసాడండి. సో నేను ఈ షేప్ ఎందుకు కొన్నానంటే, సో మీరు చూసుకున్నట్టయితే నాకు ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. 2 కార్నర్స్కి వచ్చి బ్యాక్ సైడ్ 2 మిడిల్కి వచ్చినాయి. సో అలా వచ్చినప్పుడు నాకేమవుతుందంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇది పెద్ద పెద్ద కార్నర్స్, నేను ఇక్కడ ఒక పెద్ద బిర్యానీ హండి పెట్టుకోవచ్చు. సో నేను దమ్కి ఇచ్చేది. సో అటువైపు నేనేమో రైస్ వండుకోవచ్చు. సో అలా పెద్దవి 2 నేను ఎట్ ఏ టైం నేను చేసేసి వండేసుకోవచ్చు. సో కొన్ని ఎలా ఉంటుందంటే ఫ్రంట్ బ్యాక్ అంటే లైన్గా ఉంటుంది, లైక్ జిగ్జాగ్ లైన్లో ఉంటుంది. దాని మీద చేస్తే ఏమవుతుందంటే, లేకపోతే ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి, చిన్నగా ఉంటుంది. దీని సైజ్ పెద్దగా ఉందండి. ఏంటంటే కౌంటర్ అనేది పెద్దగా ఉంటే మీరు మాత్రం దీనికి వెళ్ళండి. అండ్ కౌంటర్ మీకు చిన్నగా ఉన్న ఆ కౌంటర్లో మీరు ఇంకేం పెట్టకుండా ఈ స్టవ్ మీదకి వెళ్ళండి. ఎందుకంటే ఆ కౌంటర్ అనేది మేము కొన్ని టైమ్సే అది మీరు పక్కన ఏమైనా మిక్సీస్ అలాంటివి పెట్టుకుంటే అవి తీసేసి జస్ట్ ఈ స్టవ్ ఒకటే పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు కుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండి. దాంట్లో మీరు 4 బర్నర్స్ది కొనేది ఎందుకు? సో ఎట్ ఎ టైం మీకు 4 కూడా మీరు బర్నర్స్ యూస్ చేయాలని. సో అలాంటప్పుడు మేము యూస్ కోసం థింక్ చేయాలి, కానీ నో నీడ్ ఆఫ్ థింకింగ్ ఫర్ ద స్పేస్ అండ్ ఆల్. సో గో ఫర్ దిస్ అండి. అండ్ దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. నేను ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే, నేను ఆ రోజు ఫిష్ కుక్ చేశా. సో ఆ ఫిష్ కుక్ చేస్తే మీకు తెలుసు కదా, ఆయిల్ స్పిల్లేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను ఫస్ట్ దాని మీద ఏదో వైట్ పౌడర్ లాంటిది వేసా కదా, అదేంటంటే గోధుమ పిండిని అయితే మొత్తం చల్లేసా. ఎక్కడ నాకు ఎక్కువగా ఆయిల్ ఉందో అక్కడ జల్లేసి, సో మొత్తానికి కాస్త కొంచెం అది సెట్ అయ్యాక దాన్ని క్లీన్ చేశాను. దాని తర్వాత ఈ ఊకీవి ఏదో ప్రోడక్ట్స్ వచ్చినాయి కదండి, క్లీనర్స్. సో అదైతే వేసేసి నేను నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను అండి. ఈ స్టవ్స్ అనేది ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. క్లీన్ చేయకపోతే మాత్రం నో యూస్. మేము ఎంత నీట్గా ఉంటే, కిచెన్ ఎంత నీట్గా ఉంటే మా హెల్త్ అంటే నీట్గా ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా
వచ్చిన వాళ్ళకి కూడా నీట్గా అనిపిస్తుందండి. నువ్వు చేయలేదు నేను చేయలేదు అని అలా అని కాకుండా మీ పని మీరే చేసుకోవాలి. సో అలా అయితే నేను కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేశాను. సో నాకు ఈ స్టవ్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా ఇప్పుడు దాకా యూజ్ వస్తుందండి. జీరో జీరో అంటే రివ్యూ ఇప్పుడు దాకా ఏంటంటే జీరో నెగిటివ్ రివ్యూ. నాకు ఇక్కడికి వచ్చేసి 4 బర్నర్స్ అని చెప్పాను కదా, 4లో 2 ఆర్ జంబో అండి. 2 ఆర్ లైక్ వెరీ బిగ్ ఫ్లేమ్స్. ఇది ఈ ముందు 2 ఉన్నాయి కదా, ఆ 2 అనేవి మీకు బిర్యానీ అలాంటి వాటికి చాలా మంచిగా పనికొస్తాయి. ఇప్పుడు నేను అక్కడ క్లీన్ చేస్తుంది చిన్నదండి, చిన్న బర్నర్. టీస్కి దానికి మంచిగా ఉంటుంది. ఇటు పక్కన వచ్చేసి మీడియం, దట్ ఈస్ మీడియం. సో 4 బర్నర్స్ ఉండేసరికి మాకు ఈజీగా పెద్ద గిన్నెలు మేము ముందు పెట్టుకున్న బ్యాక్ సైడ్ అనేవి మేము టీ అలాంటివన్నీ మేము మంచిగా సెట్ చేసుకోవచ్చు. నేను 4 బర్నర్స్ కూడా 1 టైమే యూస్ చేసి కూడా ఉన్నానండి. అంటే అంత హీట్ మళ్ళీ తీసుకోగలదా లేదా అని కూడా డౌట్ ఉంటుంది మాకు. సో నేనైతే యూస్ చేసి ఉన్నాను. సో ఇందులో తందూర్ అలాంటివి కడాయిస్ అవన్నీ ఉల్టా చేసి యూస్ చేస్తారు కదా, అలాంటివి అయితే యూస్ చేయకూడదండి. నేను ముందే అన్నా కదా, మీరు ఏం యూస్ చేసినా ఆ గ్లాస్కి కింద ఫైబర్ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్కి అనేది హీట్ ఫ్లేమ్ అనేది తగలకూడదు. అంతే అండి. దాన్ని మించేసి మీరు ఏదైనా మంచిగా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏమైందంటే, సో మీరు చూసినట్టు నాకు ఇలా నాబ్స్ వచ్చారు. ఆ నాబ్స్ ఏంటంటే మీరు కాస్త జాగ్రత్త ఉండాలండి. ఆ నాబ్స్ దగ్గరకు వచ్చేసి మేము ఇలా క్లీనింగ్ చేసేటప్పుడు నాబ్స్ అనేవి టర్న్ అయిపోతూ ఉంటాయి. సో అదొక్కటి కాస్త బాగా చూసుకోవాలండి. ఎందుకంటే గ్యాస్ అనేది మేము ఓపెన్ పెట్టేస్తే మళ్ళీ లీక్ అయిపోయి మళ్ళీ డ్యామేజ్ అయితే అవుతుంది. సో మీరు అది క్లీన్ చేసేటప్పుడు జస్ట్ అది చెక్ చేసుకోండి. సో సరే అండి, నా క్లీనింగ్ కూడా అయిపోయింది అండ్ వీడియో కూడా నేను ముగించేస్తాను. వీడియో నచ్చితే 2 లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.